ఈరోజు మనం ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్ బిగిస్తున్నాం. ఒకసారి చూడండి ఎలా సెట్ చేయాలో తెలుసుకోండి. ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్ మోటార్ ఇది అన్బాక్సింగ్ ఏడేట్ ఉన్నాయో చూద్దాం. దీనికి ఫిల్టర్ అవుట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది దీని ప్యానల్ బోర్డు. ఇది మోటార్. ఇది ప్యానల్ బోర్డు. దీనికి ఇంచుమించు వైర్ కూడా ఇచ్చారు, ఒక 10 మీటర్స్. నార్మల్ మోటార్ లా కాదు ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్. ఇది బిగించడం. దీనికి 2 డమ్మీ ట్యాప్లు వస్తాయి, ఎక్కడోటి ఇది ఇప్పుడే ఇప్పాను. ఇది దీని ఫిల్టర్ ఇక్కడ బిగించుకోవాలి. దీనికి బిగించుకొని ఇది మన వెళ్ళలోనంటే ఇప్పుడు మనకి చిన్న కుండీల్లో కట్టుకుంటాం కదా, వాటిలో డైరెక్ట్ దింపేయడమే. ఇది దీనిపైన ఓస్ కోసం బిగించాం. ఇది ఓస్ కోసం. ఇది బిగించే ముందు ఇక్కడ ఒక రబ్బర్ వాచర్ ఉంటుంది సెంటర్లోనే. చూడండి, ఈ రబ్బర్ వాచర్ మనం ఫస్ట్ తీసుకోవాలి. ఆ రబ్బర్ వాచర్ తీయకపోతే అవ్వదు. ఇదే వాచర్. ఇది మధ్యలో కట్ చేసేయాలి. పొడిస్తే స్క్రూ డ్రైవర్తో వచ్చేస్తుంది. ఏదైనా చాలా సింపుల్గా తీసుకోవచ్చు. ఇది ఇంత తీసిన తర్వాత యాస్ట్ ఈజీగా బిగించేయాలి దీనికి మళ్ళీ. బిగించాం కదా, పైన ఇది నిప్పలు బిగించుకుంటాం. తర్వాత ఓస్ పైప్ ఎక్కిస్తుంది. దీనికి టఫ్లాన్ టైప్ వేసుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్ ఇది టైట్ చేసి సరిపోద్దు. ఇది దీని ఫిల్టర్. ఇది కింద బాటంలో బిగించుకోవాలి. దీని ఫిల్టర్ అండి. ఓకే, ఇంకా ఇది దీని ప్యానల్ బోర్డు ఓపెన్ చేస్తాను. ఇందులో ఎట్లా చూద్దాం. ఇది ఎంసీబీ. ఇది డైరెక్ట్గా ఆన్ చేసుకోవాలి. దీనిలో మనకు ఒక కెపాసిటర్ కూడా ఉంటుంది. ఇది రన్నింగ్ కెపాసిటర్, స్టార్టింగ్ కెపాసిటర్. ఇది ప్యానల్ బోర్డు. ఇక్కడ చూస్తే మనకి RYB అని ఉంది. రెడ్, ఎల్లో, బ్లూ. ఎల్లో లేదా గ్రీన్ కూడా వస్తుంటుంది ఒక్కోసారి, అందుకే ఒక G అని కూడా ఉంది, గ్రీన్ వస్తుంది. ఇది P అంటే ఫేస్, అంటే మనకు మెయిన్ లైన్. ఇది మోటార్లో. ఇందులోకి మనం వేరే వైర్ పెట్టుకోవాలి. మనం 3-4 తీసుకున్నాం. ఇది కూడా ఒకటి ఫేస్, ఒకటి మోటార్లో, ఒక ఎర్త్. మనకి ఎర్త్ స్క్రూ సైడ్ని ఇచ్చారు. దీనికి ఎర్త్ పెట్టుకోవాలి మనం. ఈ ఎర్త్ స్క్రూకి స్క్రూ ప్యానల్ బోర్డ్ కావాలి, లేకపోతే లోడ్ అయిపోతే కలిపే అవకాశం ఉంటుంది. ఏదైనా షాక్ వస్తే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏదైనా చిన్నది ఎంతైనా లోపల బాడీ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి షాక్ పడడం అవుతుంది. సేఫ్టీకి ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలి. రెండు ఫేస్ నోట్లే జనరల్గా
ఫ్రెండ్స్ ప్యానల్ బోర్డ్ లోపల ఉంటుంది. ఇదిగోండి మనం తీసుకొచ్చిన లైన్ మెయిన్ లైన్ ఫేస్కి ఇచ్చాం, ఒకటి న్యూట్రల్కి ఇచ్చాం, RYB రెడ్ ఎల్లో బ్లూ ఈ 3 వైర్లు దీనికి సరిపోయాయి. ప్యానల్ బోర్డు మనం బిగించేసినట్టే. ఇప్పుడు ప్యానల్ బోర్డు నుంచి మెయిన్ బోర్డుకి ఇచ్చుకోవాలి. మన టాప్ ఇది ఇక్కడికి ఇది అయిపోయినట్టే, ఇది క్లోజ్ చేసి ప్రాబ్లం లేదు. ప్యానల్ బోర్డు క్లియర్ అయిపోయింది, మోటార్ క్లియర్ అయిపోయింది. మోటార్ కింద నుంచి మనం ఏ లైన్ అయినా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. 1 నుంచి CPVC ఇచ్చుకోవచ్చు, UPVC ఇచ్చుకోవచ్చు, HDP ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఓస్ ఇచ్చుకోవచ్చు, గ్రీన్ హోస్ ఉంటుంది కదా అది ఇచ్చుకోవచ్చు. ఇది మన టాప్కి. టాప్ ఓపెన్ చేద్దాం. అంతే ఫ్రెండ్స్, అది సులభంగా మీరు ఇంట్లోనే బిగించేసుకోవచ్చు. ఇది మన మెయిన్ లైన్ దగ్గర స్విచ్ బోర్డు పెట్టుకొని ఆన్ చేసుకోవచ్చు. ఇది ప్యానల్ బోర్డు, ఈ సైడ్ని పెట్టుకోవచ్చు. ఇది ఓపెన్ వేర్ సబ్మర్సిబుల్, ఇది కూడా పెద్ద కష్టం కాదు బిగించడం. ఇంతే దీని లైనింగ్. ఇది మనకు అవుట్లెట్, ఇది పంపింగ్ లైన్ కింద వస్తుంది. ఇది మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇది ఓసిన ప్లేట్ బిగించింది, ఓసి పెట్టుకుంటాను. మీరు కావాలనుకుంటే CPVC లైన్, UPVC లైన్, HDP లైన్, GA లైన్ ఏదైనా వేసుకోవచ్చు. ఇంతటితో ఈ మోటార్ అయిపోయింది. అందరికీ అర్థమైందని అనుకుంటాను. ఇది మనకు లైఫ్ టైం కూడా బాగానే వస్తుంది. హెవెల్స్ తీసుకున్నాం, 1 HP మోటార్ ఇది ఓపెన్ వెల్. ఓకే ఫ్రెండ్స్.